అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెండు చాలా చిన్న జీవుల కథ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక తూనీగ, ఒక రొయ్య. అవును, ఈ రెండు మన ప్రపంచం గురించి మనకి ఏం నేర్పిస్తాయో చూద్దాం. అయితే ఈ రెండింటి మధ్య సంబంధమేంటి? ఎక్కడో చెరువులో ఉండే ఒక తూనిగకు, ఒక ఫారంలో పెరిగే రొయ్యకు మధ్య కంటికి కనిపించని ఒక బంధముంది. అదేంటో ఆలోచించారా? సమాధానం వాటి మైక్రోబయోమ్లు. అవును, మనం చూడలేని ఒక సూక్ష్మ ప్రపంచం ఈ రెండింటినీ కలుపుతోంది. ఇక ఈ కథ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. అసలు ఈ మైక్రోబయోమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రతి జీవి లోపల, అలాగే దానిమీద కోట్లాది సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటన్నిటినీ కలిపి మైక్రోబయోమ్ అంటారు. ఇది మన వేరుముద్రలాంటిదన్నమాట. ప్రతి జీవికి దానికంటూ ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సరే, ఇప్పుడు మన కథలో మొదటి పాత్ర దగ్గరికి వెడదాం. అదే తూనిగ. దాని రహస్య జీవితం గురించి తెలుసుకుందాం. మనకు తెలియని విషయమేంటంటే తూనీగలు ఒక రకంగా రెండు జీవితాలు గడుపుతాయి. చిన్నప్పుడు అంటే నింఫ్ అనే దశలో అవి పూర్తిగా నీటిలోనే బతుకుతాయి. ఆ తరువాత పెద్దయ్యాక రెక్కలొచ్చి భూమి మీదకు వస్తాయి. ఈ రెండు దశలు వాటి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు విషయముంది. వాటి జీవిత దశలను బట్టి వాటి మైక్రోబయోమ్లు ఎలా మారిపోతాయో గమనించండి. నింఫు దశలో అంటే నీళ్లలో ఉన్నప్పుడు వాటిలో యాసిడోబ్యాక్టీరియా, బ్యాక్టీరియోడెట్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి నివసించే నీరు, బురద వాటిపై ప్రభావం చూపుతాయి. కాని ఎప్పుడైతే అది పెద్దదై భూమీదకు వస్తుందో దాని మైక్రోబయోమ్ మొత్తం మారిపోతుంది. అప్పుడు ప్రోటియోబ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అంటే తూనీగ నివసించే పరిసరాలు దాని లోపలి సూక్ష్మ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయన్నమాట. ఈ విషయంపై 2019లో జరిగిన ఒక అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఏంటంటే ఆ పరిసరాలు, ముఖ్యంగా పట్టణీకరణ అంటే మన నగరాల విస్తరణ, తూనిగల మైక్రోబయోంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తోందని కనుగొన్నారు. మరి ఈ ప్రభావం వల్ల ఏమవుతోంది? చిన్న తూనీగలు, పెద్ద తూనీగలు రెండింటిలోనూ యాంటీబయాటిక్లను తట్టుకోగల బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఒక ప్రాంతం ఎంత ఎక్కువగా పట్టణీకరణ చెందితే అక్కడ ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా సంఖ్య కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం తూనీగల సమస్య కాదు, ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. కాని ఈ కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచంలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు దాని పర్యవసానాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మనం తూనీగ కథ నుండి రొయ్యల సంక్షోభం వైపు వెళ్దాం. మన రెండవ కథ ఫారంపై ఒక మహమ్మారి. ఈ పేరు వింటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది కదూ. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. 2009లో చైనాలోని రొయ్యల ఫారంలో ఎర్లీ మార్టాలిటీ సిండ్రోమ్ అని ఒక వింత వ్యాధి మొదలైంది. 2 ఏళ్లు గడిచేసరికి 2011లో అది వియట్నాం, మలేషియాకు పాకింది. ఆ తర్వాత ఏడాదే థైలాండ్ను తాకింది. అంతటితో ఆగలేదు. 2013లో పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి మెక్సికోకు చేరుకుంది. 2015 నాటికి ఫిలిపీన్స్లో కూడా మొదలైంది. చూడండి, ఈ వ్యాధి ఎంత వేగంగా ప్రపంచమంతా వ్యాపించిందో. ఇంతటి వినాశనానికి కారణమైన ఆ హంతకుడి ముసుగు ఎలా తీశారో ఇప్పుడు చూద్దాం. ఇదొక సైంటిఫిక్ డిటెక్టివ్ స్టోరీ లాంటిది. శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారంటే, మొదట ఎర్లీ మార్టాలిటీ సిండ్రోమ్ వల్ల రొయ్యలు చనిపోతున్నాయని రిపోర్ట్సొచ్చాయి. తరువాత శాస్త్రవేత్తలు పరిశోధించి విబ్రియో పారాహెమోలిటికస్ అనే ఒక బ్యాక్టీరియాను గుర్తించారు. కాని అసలు కిటుకు ఇక్కడే ఉంది. ఈ బ్యాక్టీరియాలో ఒక ప్రత్యేకమైన స్ట్రెయిన్ను కనుగొన్నారు. దానిలో ఒక ప్రాణాంతకమైన విషాన్ని ఉత్పత్తి చేసే ప్లాస్మిడ్ ఉంది. చివరికి ఆ స్ట్రెయిన్ వల్లే ఈ వ్యాధి వస్తోందని నిర్ధారించారు. దానికి అక్యూట్ హెపటోపాంక్రియాటిక్ నెక్రోసిస్ డిసీజ్ లేదా సింపుల్గా AHPND అని కొత్త పేరు పెట్టారు. ఈ AHPND సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని ఎదుర్కోవడానికి ఏషియన్ ఫిషరీస్ సొసైటీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులందరూ కలిసి పనిచేశారు. ఈ ఫోటో వాళ్ల సమష్టి కృషికి ఒక ఉదాహరణ. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన భాగానికొచ్చాం. ఇక్కడే ఈ రెండు వేర్వేరు కథలు ఒకచోట కలుస్తాయి. అదే మానవ ప్రమేయం. అయితే అసలు ప్రశ్నే ఏంటంటే, ఎక్కడో పట్టణంలోని చెరువులో ఉన్న తూనిగలకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రొయ్యల మహమ్మారికి సంబంధమేంటి? ఈ పట్టిక చూస్తే మనకు అంత స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు తూనీగ, దాని పర్యావరణం స్థానిక చెరువులు. ఇక్కడ మన చర్యలు,
పట్టణీకరణ, కాలుష్యం, దాని ప్రభావం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం. ఇప్పుడు మరోవైపు రొయ్యలను చూద్దాం. వాటి పర్యావరణం పారిశ్రామిక ఫారాలు. ఇక్కడ మన చర్యలు ఇంటెన్సివ్ ఫార్మింగ్, గ్లోబల్ ట్రేడ్. దాని ఫలితం ఒక బ్యాక్టీరియా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించడం. చూశారుగా, 2 సందర్భాల్లోనూ జరిగింది ఒకటే. మానవ కార్యకలాపాలు ప్రకృతిలోని ఒక సున్నితమైన సమతుల్యతను దెబ్బతీశాయి. దాని పర్యవసానాలు మనం ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇక మనం చివరి విభాగానికి వద్దాం. ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు లేదా ఒక సూక్ష్మ హెచ్చరిక. ఈ చిన్న జీవులు మనకు ఏం నేర్పిస్తున్నాయి? మొదటిది, ఒక జీవి మైక్రోబయోమ్ అనేది పర్యావరణ ఆరోగ్యాన్ని చెప్పే ఒక ముఖ్యమైన సూచిక. రెండవది, మనం నగరాలు కట్టినా, ఆహారాన్ని ఉత్పత్తి చేసినా, మన పనుల వల్ల కంటికి కనిపించని కాని చాలా శక్తివంతమైన పరిణామాలు ఉంటాయి. మూడోది, వస్తువుల ప్రపంచ రవాణా అంటే వ్యాధుల ప్రపంచ రవాణా కూడా. చివరిగా, ఈ సూక్ష్మ ప్రపంచాలను అర్థం చేసుకోవడం మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా అవసరం. తూనేగా, రొయ్య, ఈ 2 మనకొక సందేశాన్ని పంపుతున్నాయి. మనం ఆ సందేశాన్ని వింటున్నామా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను